న్యూరో సర్జన్ అన్నమాట. పెద్ద డాక్టరు. ఆయనకి చూపించటం జరిగింది. ఆయనకి చూపిస్తే పాప ఇప్పుడు రోజుల అమ్మాయే, రోజుల బేబీనే కాబట్టి ఇప్పుడు మనమేమి చెయ్యకూడదు. తర్వాత తీసుకురండి అని జెప్పేసి చెప్పారు. ఏది ఒక 20 డేస్ అట్లాగా వచ్చిన తర్వాత చూపించండి అని జెప్పన్నారు. సరే అని జెప్పేసి మళ్ళీ మేము ఒక 15 డేస్ లోపు మళ్ళీ పాపని తీసుకెళ్ళి చూపిచ్చాము. వాళ్ళొక్కటే చెప్పారు, దీనికి ఆపరేషన్ చేయొచ్చు. ఆయన నాయుడమ్మ గారు న్యూరో సర్జను. ఆపరేషన్ చెయ్యొచ్చు. చేస్తే నీటి కణికలాగా ఉందన్నా గదా! దాంట్లో ఉన్న చెడు నీరు వెళ్తే బ్రెయిన్‌కెళ్తుంది. లేదంటే నడుముల నుంచి కిందకెళ్ళిపోతుంది అన్నారు. బ్రెయిన్‌కెళ్ళిపోతే మొత్తం బాడీ మొత్తం గూడా ఇంగ వాళ్ళకి ఏమి తెలియదన్నమాట. మంచి, చెడు ఏమీ తెలీదు. బ్రెయిన్‌కెళ్ళిపోతే అంతా గూడా ఇదైపోతుంది. అదే నడుములకెళ్ళిపోతే అని చెప్పన్నారు. ఆపరేషన్ చేసి అది తీసేయొచ్చు. అసలు పైన నుంచి మనకు శుభ్రంగా ఆ నరాలు అదంతా కూడా కానొస్తది. ఆ ఆపరేషన్ చేస్తే ఇది వెళ్తే బ్రెయిన్‌కెళ్తుంది. లేదంటే నడుములకెళ్ళిపోతుంది అని చెప్పారు. కానీ ఆ పాప 23 డేసే ఉంది. 23 రోజు పాప చనిపోవటం జరిగిందనమాట. ఆపరేషన్ చేయించేదాకా కూడా లేదు. చనిపోవటం జరిగింది. ఈ ప్రాబ్లమ్ ఎందుకు మీకు చెప్తున్నాను అనంటే, మళ్ళీ నేను పాప చనిపోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ కావాలి అని కోరుకున్నప్పుడు నేను మా వారు హైదరాబాద్ వెళ్ళాము. హైదరాబాద్ వెళ్ళి మేము అక్కడ డాక్టర్స్ ని కనుక్కోవటం జరిగింది. ఇలాగా మాకు ఫస్ట్ బేబీ ఇలాగా పుట్టింది. మరి ఏంటి కారణము ఏంటి? మేమిప్పుడు ప్రెగ్నెన్సీకి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎలాగా అనేది అడిగితే వాళ్ళు ఒక్కటే చెప్పారు. మేనరికమా ఏంటి అని రకరకాల క్వశ్చన్స్ వేశారు. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాము. తీరా చివరికి తేలింది ఏంటి అనంటే, నా బాడీలో ఫోలిక్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల పాప అలాగా పుట్టింది అని చెప్పారు. అంటే నా తల్లిగా ఉన్న నా బాడీలో ఐరన్ ఫోలిక్ అనేది తక్కువగా ఉండటం వల్ల పాప అలా పుట్టటము. కాబట్టి ఈసారి ప్రెగ్నెన్సీ ముందు నుంచి నేను ఐరన్ ఫోలిక్ వాడుతూ వచ్చానన్నమాట. అది ఇప్పుడు కాదండి, 22 ఏళ్ల క్రితం వచ్చేటనమాట. ఐరన్ ఫోలిక్ వాడుతూ ఉన్న తర్వాత ప్రెగ్నెన్సీ అందింది. తర్వాత ఇద్దరు పిల్లలు కూడా చాలా చక్కగా మంచిగా పుట్టారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అయితే నేను వెస్టీజ్ లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు మనకు ఒక ఆడపిల్ల ఉంది అనంటే పాప మెచ్యూర్ అయిన దగ్గర నుంచే నేను ఐరన్ ఫోలిక్ వాడమని సజెస్ట్ చేస్తానండి. ఎందుకు అనంటే ఇప్పుడు పిల్లలు రకరకాలుగా బయట ఉన్న పిల్లల్ని చూసి, హీరోయిన్స్ ని చూసి మేము సన్నగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి అని బాగా మల్లె తీగలాగా ఉండాలి అని వాళ్ళు సరిగా తినట్లేదు. అలా తినకపోవటం వల్ల పోషకాహార లోపం అనేది వస్తూ ఉంది. ఇప్పుడు ఏమీ అర్థం కాదు వాళ్ళకి. రేపు డెలివరీ టైంలో ఆ ప్రాబ్లమ్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. కాబట్టి నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క ఆడపిల్లకి మనం ఐరన్ ఫోలిక్ అనేది కంపల్సరిగా సజెస్ట్ చేయాలి. ఇప్పుడు మనకు B12 స్ప్రే కూడా వచ్చింది. ఐరన్ ఫోలిక్ తో పాటు B12 స్ప్రేని కూడా వాళ్ళతో వాడియాలి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ అండి.